యేసుక్రీస్తు నామములో ఆహ్వానించిన దేవుని దాసులకు అలాగే పెద్దలకు మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. మానవ జీవితం నీటి మీద బుడగలాంటిది. హ్యూమన్ లైఫ్ ఈజ్ బబుల్ అన్నాడు. మానవుని జీవితం నీటి మీద బుడగలాంటిది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే మన ప్రభు ఎవరో గుర్తించాలి, మన రక్షకుడు ఎవరో మనం గ్రహించాలి. నీగ్రో జాతికి చెందినవాడు ఒక దినాన ఈ బైబిల్ గ్రంథాన్ని ఒక చెట్టు క్రింద కూర్చొని చదువుతున్నాడట. అప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చిన ఒక తెల్లని వాడు అడిగాడట, ఎందుకు నీ చేతిలో ఈ ఎర్రని పుస్తకం ఒక గ్రంథం ఉంది, దీన్ని ఎందుకు చదువుతున్నావు? దిస్ ఈజ్ అవుట్ డేటెడ్ బుక్ అన్నాడట. ఇది ఈ తరానికి సంబంధించినది కాదు, ఇది అవుట్ డేటెడ్ అంటే ఇది ఇప్పుడు చదవవలసినటువంటి టెక్నాలజీకి సంబంధించిన గ్రంథం కాదు, ఇది ఎప్పుడో పాతబడిన గ్రంథం, కాబట్టి ఈ గ్రంథాన్ని చదవాల్సిన అవసరం లేదు అన్నాడట. అప్పుడు నిగ్రో జాతికి చెందిన వాడు అన్నాడట, చెట్టు క్రింద కూర్చొని గ్రంథాన్ని చదువుతూ ఒక మాట అన్నాడట, అయితే ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండగా నా జీవితం మార్చబడింది, నా బ్రతుకు మార్చబడింది అని మాట్లాడుకుంటూ తెల్లని వాడిని అమెరికా లేకపోతే ఆ దేశస్తుని చేయబట్టుకుని ఒక లోయ దగ్గరకు తీసుకొని వెళ్ళాడట. ఈ లోయ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ లోయలోకి తలబెట్టి చూపిస్తూ అప్పుడు అన్నాడట, నేను ఈ గ్రంథాన్ని చదవనప్పుడు, ఈ గ్రంథం నాకు పరిచయం కానప్పుడు, ఈ గ్రంథానికి నాకు సంబంధమే లేనప్పుడు, ఇదిగో ఈ లోయలో నీకు కనిపిస్తున్నాయే ఈ తెల్లని పొర్రెలు కనిపిస్తున్నాయి కదా, ఒకప్పుడు నేను కూడా నరుల యొక్క పొర్రెలను తినేవాడిని, నరమాంస భక్షకుడను. నేను నరమాంస భక్షకుడను, అనేక మంది యొక్క పొర్రెలను తిని పడివేసిన పొర్రెలు ఇక్కడ ఉన్నాయి, నేను తిని పడేసిన పొర్రెలు. నేనే ఈ గ్రంథాన్ని చదవకపోయింటే, నాకే ఈ గ్రంథం పరిచయం కాకపోయింటే ఈ పుర్రెలలో ఒక పుర్రెగా నీ పుర్రె ఉండేది అన్నాడట. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథం వాస్తవాలను తెలియచేసే గ్రంథం, బైబిల్ గ్రంథం మానవ జీవితాలను మార్చే గ్రంథం, బైబిల్ గ్రంథం కుటుంబాలను కట్టే గ్రంథం, బైబిల్ గ్రంథం బ్రతుకులను మార్చే గ్రంథం, బైబిల్ గ్రంథం జీవితాలను సరిచేసే గ్రంథం, మన బ్రతుకులను కుటుంబాలను మృగ స్వభావం కలిగిన మనుషులను మనిషిగా మార్చగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివి చేతపట్టుకొని అనేక మంది జీవితాలు బాగుపడ్డాయి. దొంగలు మారారు, త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దూషకులు మారారు, హంతకులు మారారు, క్రూరమైన వారు మారారు. మారడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం. అందుకే నాడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు. మానవుడు బ్రతకడానికి, జీవించడానికి దేవుని వాక్యం ఎంతైనా అవసరం ప్రియులారా. అయితే రాత్రి వేళ మీరన్న స్థలం ఏదైనా, మీరు నివసిస్తున్న జీవితం ఏదైనా, ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మీరున్న స్థలంలో దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఒక మహారాజు దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి తన కుటుంబం నిత్యము ఆనందంగా, సంతోషంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, తన జీవితంలో 3 ముఖ్యమైన విషయాలను తను గుర్తించగలిగాడు. నంబర్ 1, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని అన్నాడు. చాలు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని అన్నాడు. నేను చేసిన పని వలన పాపము తెచ్చుకొంటిని అన్నాడు.
రెండవది, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని అన్నాడు. మూడవది, కీర్తన 32వ కీర్తన 5వ వచనం. కీర్తన 32వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా తీస్తే త్వరగా తీసి ఒకసారి చదివి సహాయం చేయండి. కీర్తన 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. నంబర్ 1, దావీదు ఏమన్నాడంటే, నేను చేసిన కార్యము వలన, నేను చేసిన పని వలన పాపము తెచ్చుకొంటిని అన్నాడు. రెండవది, నేను చేసిన ఈ కార్యము వలన పాపము కట్టుకొంటిని అన్నాడు. మూడవది, 32వ కీర్తనలో మనం చూస్తున్నాం, నేను చేసిన పాపము వలన, నేను చేసిన పాపాన్ని తెచ్చుకుంటే అన్నాడు. నేను చేసిన కార్యం వలన పాపమును కట్టుకొంటిని అన్నాడు. కీర్తనకారు 32వ కీర్తన 5వ వచనంలో నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. ఒకటి తెచ్చుకొంటిని అన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఆస్తి కాదు. ఏం తెచ్చుకున్నాడు? ఉద్యోగం కాదు. ఏం తెచ్చుకున్నాడు? పాపాన్ని తెచ్చుకున్నాడు. రెండవది, పాపము కట్టుకొంటిని అన్నాడు. వస్త్రాలు కట్టుకుంటాం, కానీ పాపాన్ని కట్టుకున్నాడు ఈయన. ఇల్లును కట్టుకున్నవారు కట్టుకోలేని వారు ఉండవచ్చు, లేకపోతే జీవితాలు కుటుంబాలను కట్టుకున్నవారు కట్టుకోలేని వారు ఉండవచ్చు. కానీ దావీదు తన జీవితంలో పలికిన మాట ఏమిటంటే, నేను పాపము తెచ్చుకొంటిని అన్నాడు. రెండు, నేను పాపము కట్టుకొంటిని అన్నాడు. మూడవది, నేను పాపమును ఒప్పుకొంటిని, నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. ఈ రాత్రి వేళ నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, దావీదు జీవితాన్ని ఆశీర్వదించడానికి, దావీదు పని పాట లేని వాడు కాదు, దావీదు ఏ స్థితిగతులు లేని వాడు కాదు. ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన 2వ రాజు ఆయన. ఆయన దగ్గర పనివారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భోగ భాగ్యాలు, సుఖ సౌఖ్యాలు అనుభవించేవాడే. కానీ దావీదు జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, సమాధానం లేదు, తన జీవితంలో ఆనందం లేదు, తన జీవితంలో నెమ్మది లేని స్థితిని జీవిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, పాపం మానవ జీవితాన్ని పాడు చేస్తుంది. పాపం కుటుంబ జీవితాలను పతనం చేస్తుంది. పాపం మానవ బ్రతుకులకు నెమ్మది లేకుండా చేస్తుంది. అందుకే పాపం పాయసంలాగా అనిపిస్తుందట, చివరికి అది పాషాణంలాగా మారుతుంది. చాలా వరకు జీవితాలలో పాపం మానవ జీవితాన్ని పాడు చేసి బజారులో నిలబడుతుంది, అల్లరి పాడు చేస్తుంది. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఆలకించినప్పుడు పాపం దాని యొక్క ఉనికి, పాపం దాని లక్షణాలు, పాపం యొక్క ప్రభావం ఎలాగున్నదో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అక్కడ అన్నాడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ, వినండి, పాపము వలన కలుగు భ్రమ చేత అన్నాడు. పాపము వలన కలుగు భ్రమ, పాపము వలన కలిగేది ఏమిటంటే భ్రమ. మానవుడు భ్రమలో బ్రతుకుతున్నాడు. ఎండమావులు అంటారు కదా, ఆడ గుర్రాలు ఉన్నట్టుంటాయి కానీ గుర్రాలు కనిపించాం, అక్కడ నీళ్లు ఉన్నట్లుంటాయి కానీ నీళ్లు కనిపించవు. పాపం ఏం చేస్తుందంటే భ్రమను కలిగిస్తుంది. మానవ జీవితం భ్రమలో బతుకుతున్నాడు. చాలా వరకు మానవుడు ఏమనుకుంటున్నాడంటే, మనసులో అనుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాడు. మనసులో అనుకుంటే సరిపోతుందా? తిన్నామంటే ఆకలి తీరుతుందా? ఉద్యోగం వచ్చిందంటే జీతం వస్తుందా? కాలేజీకి వెళ్ళాలని అనుకుంటే, లేకపోతే కాలేజీలో చదువు నేర్చుకుంటామా? లేకపోతే మనం ఏమైనా అనుకుంటే వచ్చేవి కొన్ని ఉంటాయా? ఎదురుగా అన్నం పెట్టుకొని తిన్నాను అనుకుంటే ఆకలి తీరుతుందా? నో. మానవుడు భ్రమలో బతుకుతున్నాడు. దేవుని వాక్యం గుర్తు చేసే మాట, పాపము వలన కలుగు భ్రమ అన్నాడు. పాపం భ్రమను కలిగిస్తుంది, చివరికి బాధను మిగిలిస్తుంది.
మరొక మాట రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు. అయితే నేను పాపమునకు అమ్మబడి వినండి. ఎవరు? నేను పాపమునకు అమ్మబడి. జగనన్న అమ్మబడి కాదు ఇది. పాపమునకు అమ్మబడి అంటే పాపం జీవితాలను కొనేస్తుంది, యవ్వనాన్ని కొనేస్తుంది, అందాన్ని కొనేస్తుంది. పాపం జీవితాలను బానిసగా చేస్తుంది. నేను పాపమునకు అమ్మబడి అన్నాడు. అంటే పాపానికి కొనే శక్తి ఉందట. యవ్వనాన్ని, బలాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నీ కుటుంబ జీవితాలను అది కొనివేస్తుంది. చాలా వరకు పాపానికి అమ్ముడుమైన వారు చాలా మంది కనిపిస్తారు. దేహాన్ని అమ్ముకున్నవారు, జీవితాలను అమ్ముకున్నవారు, కుటుంబాన్ని అమ్ముకున్నవారు, విలువలను అమ్ముకున్నవారు సమాజంలో చాలా మందిని మనం చూస్తాం. కారణం ఏంటంటే పాపం కొనివేస్తుంది. అందుకే అన్నాడు నేను పాపమునకు అమ్మబడి అన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, యెహోషువ గ్రంథంలో రాహాబు వేశ్య కనబడుతుంది. ఆమె శరీరాన్ని అమ్ముకున్నది, పాపానికి జీవితాన్ని అమ్ముకున్నది, యవ్వనాన్ని అమ్ముకున్నది, తన యొక్క శీలాన్ని అమ్ముకున్నది. మానవ జీవితాలను మనం చూస్తే అనేక మంది యవ్వన బిడ్డలు కూడా అనేక మంది సమాజంలో అమ్ముడు అయినారు. కారణం ఏంటంటే జీవిత విలువలు, కుటుంబ విలువలు, నైతిక విలువలు, సమాజ విలువలు లేని జీవితాన్ని జీవించింది రాహాబు వేశ్య. కారణం ఏంటంటే ఆమె అమ్ముకున్నది శరీరాన్ని. పాపం ఏం చేస్తుందంటే కొనివేస్తుందంట. పాపం కొనివేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? నేను పాపమునకు అమ్మబడి అన్నాడు. ఈ అమ్మబడి మనము అమ్మబడ్డాం, పాపానికి అమ్ముడుపోయే జీవితాలు. అందుకే నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. 8:34 యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే బానిస. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసేవాడు దాసుడైతాడు, బానిస అవుతాడు. త్రాగుతున్నవాడు అంటాడు, త్రాగి 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 ఆరోగ్యం పాడైపోయి జీవితం పతనమైపోయిన తర్వాత ఆయన అంటాడు, నేను అనుకుంటే ఎంతసేపు మానుకుంటాను అని అంటాడు. మానుకోలేడు. లేకపోతే గుట్కాలు, సిగరెట్లు, పాన్ పొరాకులు తిని 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 జీవితం పాడైపోయి క్యాన్సర్ వచ్చి మంచాన పడి వీధిలో అల్లరి పాడైపోయి ఆరోగ్యం పాడైపోయి నెమ్మది లేక శాంతి సమాధానం లేక జీవిస్తూ ఉన్న ఆ వ్యక్తిని అడిగితే ఆయన అంటాడు, నేను అనుకుంటే మానుకుంటాను అని అంటాడు. మానుకోలేడు. కారణం ఏంటంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, బానిస అయిపోయిన వాడు ఎలాగుంటాడంటే, దాసుడు అంటే అర్థం ఏంటి? యజమాని ఏం చెప్తే అది వినాలి. దాసుడు ఏం చేస్తాడు? యజమాని ఏం చెప్తే అది వినాలి అంతే. పాపానికి దాసుడైన పోయిన వాడు యజమాని ఎవరు? పాపం. అది ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే దాసుడైపోయాడు, బానిస అయిపోయాడు. లంచానికి కొందరు, మోసానికి కొందరు, కంచానికి కొందరు, రకరకాలైన జీవితాలకు బానిసలైన వారు సమాజంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే పాపం, దాని యొక్క ప్రభావం, పాపం యొక్క లక్షణాలను మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం, వినండి, చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. చావునకు లోనైన మీ శరీరం చావునకు లోనైనదట. మనము లోనుకు లోనైన వారం, కానీ మన శరీరం చావునకు లోనైందంట. అక్కడ అన్నాడు పాపము వలన భ్రమ, పాపం
అమ్మివేస్తుంది, అమ్మబడుతుంది. అంటే మనం పాపానికి అమ్ముడుపోయిన వారం, పాపానికి దాసులుగా ఉన్నవారు. అంత మాత్రమే కాదు, చావునకులోనైన శరీరం అన్నాడు. చావునకులోనైన శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. అంటే శరీరం మీద ఏలుతుందట. ఏంటిది? పాపం. శరీరాన్ని ఏలుతుంది పాపం. శరీరం మన కంట్రోల్లో ఉండడం లేదు. మన దేహం, మన జీవితం, మన బ్రతుకులు, మన ఆయుష్, మన ఆరోగ్యం అవన్నీ కూడా పాపం యొక్క అధీనంలోనికి వెళ్ళిపోయాయి. చావునకులోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి అని అన్నాడు. పాపం ఏం చేస్తుందంటే ఏలికైపోతుంది. అందుకే పాపముతో నిండిపోయాడు మానవుడు. పాపముతో నిండిపోయాడు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సమాజంలో మనం చూస్తుంటాం. ఉద్యోగం వచ్చిందా? పోనీలే పాపం అంటారు. చదువుకున్నారా బాగా? పోనీలే పాపం అంటారు. పెళ్ళైతుందా? పెళ్ళైందా? పోనీలే పాపం అంటారు. లేకపోతే బాగా మంచి పిల్లడమ్మా, పోనీలే పాపం అంటారు. దేనికి పాపం? పాపానికి పాపం. కారణం ఏంటంటే లోపల నిండిపోయింది పాపం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని అంటారు కదా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాపముతో నిండిపోయాడు మానవుడు. ఎంత పాపం అంటే, అందుకే ఒక ఆయన అన్నాడు, దేవుని వాక్యంలో మనం చూస్తాం, పాముకు తలలో విషం, తేలుకు కొండిలో విషం, దుర్జనుడికి నిలువెల్లా విషం. ఎంత విషం అంటే నువ్వు చట్నీలో చేయబెట్టిన చట్నీ చెడిపోతుంది. అంత విషం ఉందంట మనిషిలో. స్పూన్తో పెడితే చట్నీ పాడు కాదు, కానీ చెయ్యి తగిలితే చాలు చట్నీ కూడా పాడైపోతుంది. అంత విషముతో నిండిపోయాడు మానవుడు. పాపముతో నిండిపోయాడు, పాపములో పండిపోయాడు. అందుకే జీవితాలు పాపము వలన ఎండిపోతున్నాయి. పాపముతో నిండిపోయిన మానవుడు పాపములో పండిపోయాడు. చదువుకున్నవాడు క్లాసుగా పాపం చేస్తే, చదువు రానివాడు మాసిగా పాపం చేస్తున్నాడు. పాపం ఒకటే. పాపం ప్రభుత్వం చేస్తుంది, ఏలుతా ఉంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పాపం జీవితాలను, కుటుంబాలను ఎండిపాడు చేస్తుంది, పాడు చేస్తుంది, పతనం చేస్తుంది, వీధి పాడు చేస్తుంది. దాని ఫలితాలు ఎలాగుంటాయంటే దేవుని వాక్యంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. పాపం యొక్క ఫలితం ఎలాగుంటుందంటే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం పాపము ప్రజలకు అవమానం. పాపం అవమానాన్ని తీసుకువస్తుందట. పాపం మన జీవితాలకు అవమానం, అల్లరి పాలు చేస్తుంది, వీధి పాలు చేస్తుంది, నవల పాలు చేస్తుంది, హేళన పాలు చేస్తుంది. పాపం ప్రజలకు అవమానం తీసుకుని వస్తుంది. నీ జీవితంలో పాపం ఏదైనా ఉంటే అది నీకు అవమానమే తీసుకొని వస్తుంది. నిన్ను అల్లరి పాలు చేస్తుంది, నిన్ను వీధి పాలు చేస్తుంది. పాపం ఎలాగుంటుందంటే అది బజారులో నిలబెట్టిస్తుంది. పాపం తల వంచుకునేటట్లుగా చేస్తుంది. పాపం హేళన చేస్తుంది. మనము పైకి రాకుండా చేస్తుంది పాపం. దేవుని వాక్యం గుర్తు చేసే మాట, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం పాపం ప్రజలకు అవమానం. పాపము ద్వారా అవమానం, అల్లరి. అంత మాత్రమే కాదు, 38వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తన 38వ కీర్తన 3వ వచనం. 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అనారోగ్యం. పాపాన్ని బట్టి అవమానం మాత్రమే కాదు, పాపాన్ని బట్టి అనారోగ్యం. జీవితాలలో, కుటుంబాలలో అనారోగ్యాలు, అవమానాలు. కారణం ఏంటి అంటే పాపం. అందుకే నాడు నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అన్నాడు. ఎముకలలో స్వస్థత లేదు. అనారోగ్యం పాలైపోయాడు, అవమాన పాలైపోయాడు. సిగరెట్లు తాగి గుండెలు చిల్లులు పడితే, ఆరోగ్యం పాడైపోతే
కిడ్నీలు ఫెయిల్ అయిపోతే అనారోగ్యం కాక ఆరోగ్యం వస్తుందా? గుట్కాలు, పాన్పరాకులు, సిగరెట్లు, పాపం, వ్యభిచారం, జూదం, భయంకరమైన అల్లరి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఆరోగ్యం పాడుగాక అనారోగ్యం పాడుగాక ఇంకా ఆరోగ్యం వస్తుందా? నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? త్రాగి త్రాగి జీవితం అంతా పాడైపోయి కొత్తపల్లిలో ఒక యవనస్తుడు ఉదయం లేచినది మొదలుకొని వెంటనే త్రాగేవాడు బ్రష్ చేసుకోముందే త్రాగుతూ పరిగెత్తుకొని వచ్చేవాడు. అంత భయంకరంగా తాగి ఒక రోజు నా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో పడ్డాడు. వెళ్ళి చూస్తే డాక్టర్లు అంతా కట్ చేస్తూ ఉంటే మొత్తం మందే ఉందంట లోపల. బ్లడ్ లేదు, రక్తం లేదు, కట్లు కట్టారు, బాడీ అంతా కట్ చేశారు, కట్లు కట్టారు. ఆ జీవితం అంతా, ఆ యవనం అంతా తాగుడుకు బానిసైపోయి దేహం అంతా ఎండిపోయింది, పాలిపోయాడు, వాడిపోయాడు. చివరికి అంటున్నాడు, ఇప్పటికైనా మానుకుంటామంటే మానుకోవాలని ఉంది, కానీ మానుకోలేకపోతున్నాను. పాపం లేకపోతే త్రాగుడు నన్ను బానిసగా చేసింది, నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దాసుడైపోయాడు. అందుకన్నాడు, పాపం ప్రజలకు అవమానం మాత్రమే కాదు, పాపమును బట్టి అనారోగ్యం అంత మాత్రమే కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. సరేనా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. యోహాను 5:14 చదివారు. 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకూడనట్లు ఇకను పాపము చేయకుము అన్నాడు. నీకు మరి ఎక్కువ కీడు కలుగకూడనట్లు ఇక పాపం చేయొద్దు. ఇంతవరకు నీవు అవమానం, అనారోగ్యం పాలయ్యావు, అలరి పాలయ్యావు, వీధి పాలయ్యావు, నష్టపోయావు. ఇక నీకు ఎక్కువ కీడు జరగకూడనట్లుగా, సంభవించకూడనట్లుగా ఇక పాపం చాలు. ఇంతకాలం నువ్వు జీవించిన జీవితం చాలు, నువ్వు బ్రతికిన బ్రతుకు చాలు, నువ్వు చేసిన అవిధేయత, నువ్వు జీవించిన జీవితం, అల్లరి బ్రతుకు, అది చాలిక. ఎక్కువ కీడు జరగకూడనట్లు. ఇంతవరకు కీడు అనుభవిస్తున్నావా? ఇంతవరకు శాపాన్ని అనుభవిస్తున్నావా? ఇంతవరకు వేదన అనుభవిస్తున్నావా? ఇంతవరకు అవమానం అనుభవిస్తున్నావా? ఇంతవరకు అనారోగ్యంలో జీవిస్తున్నావా? ఇంతవరకు ఆరోగ్యం లేక బ్రతుకుతున్నావా? నెమ్మది, శాంతి, సమాధానం లేదా? ఇక చాలు. నీకు మరి ఎక్కువ కీడు సంభవించకూడనట్లుగా నీకు మేలు కలుగుతావు. ఇక పాపము చేయకు. దేవుడి వాక్యం గుర్తు చేసే మాట ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, మేలు ఏం చేస్తుందంటే నీ జీవితంలో శాంతి, సమాధానం నీకు కలగకపోవడానికి, నీ కుటుంబం దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే నీ జీవితంలో మేలు పొందలేకపోవడానికి ఒకటి అడ్డుగా ఉంది. ఏదది? పాపమే. చదవండి. మీ దోషములు వాటి క్రమము తప్పించము, మీకు మేలు కలగకుండుటకు పాపములే కారణం. ఎవరి పాపం? మీకు మేలు కలగలేదంటే, మీ కుటుంబంలో శాంతి, సమాధానం లేదంటే, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, సుఖము, శాంతి, సమాధానం, నెమ్మది మీ కుటుంబంలో లేవంటే ఎవరి కారణం? మీ పాపమే కారణం, మీరే కారణం. ఇరుగు పొరుగు వారు కాదు, పక్కింటి వారు కాదు, తెలిసిన వాళ్ళు కాదు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం కాదు, నీ జీవితంలో ఉన్న నీ పాపమే కారణం. నీకు మేలు కలుగకుండుటకు నీ పాపమే కారణం అన్నాడు. పాపం మేలును దూరం చేస్తుందట, పాపం మేలును అడ్డగిస్తుందట. పాపం నీ జీవితంలో శాంతి, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం ఇవన్నీ రాకుండా ఆపు చేస్తుందట పాపం. ఏం చేస్తాం పాపం అంటారా? పాపము మన జీవితంలో మేలు రాకుండా ఆపేస్తుంది. అయితే పాపానికి ఒక రిజల్ట్ ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే పాపమునకు ఏమున్నదో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు.
శరీరమును అనుసరింపక ఆ, ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ఆ. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తం పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఆ. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను అన్నాడు. ఆయన శరీరమందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమందు మన పాపములకు శిక్ష అనుభవించాడు. ఆయన మన పాపములకు శిక్ష ఆయన శరీరం వలన. 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే పాపము వలన మరణం అన్నాడు. పాపము వలన మరణం. అయితే మనము మరణించబడాలి. మనము పాపానికి వచ్చు శిక్షను మనమే అనుభవించాలి. పాపం చేసిన వాడే పాతాళానికి వెళ్ళవలసిన వారే ఉన్నారు. పాపం చేసిన వాడు పాపానికి తగిన శిక్షను అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరమందు పాపములకు శిక్షను పొందాడు. నీ జీవితం, నా జీవితం పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి దైవోగ్రతకు పాత్రలమై ఉండగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరాన్ని మన కొరకు శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన దేహం మీద శిక్షను అనుభవించడానికి అంగీకరించాడు. పాపానికి శిక్ష ఉన్నది, పాపానికి శిక్ష ఉన్నది. అయితే దాని యొక్క శిక్ష ఫలితం ఎలా ఉన్నదంటే యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం అక్కడ అన్నాడు, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనను అన్నాడు. పాపం ఏం చేస్తుందట? పట్టుకుంటుందట. అందుకే కరెంటును పట్టుకున్నప్పుడు కరెంట్ ఏమవుతుంది? వెంటనే కొద్దిసేపు మనల్ని అలాగే పట్టుకుంటుంది. మనలో ఉన్న బ్లడ్ కొంత లాగేసిన తర్వాత ఏం చేస్తుంది? విసిరిపడేస్తుంది. పాపం కూడా అంతే. నీలో ఉన్న బలం, నీలో ఉన్న అందం, నీలో ఉన్న యవనం, నీలో ఉన్న ఆరోగ్యం, నీలో ఉన్న ఆయుష్ అంతా తనకు కావలసినంత తీసుకుని తర్వాత నేనేం చేస్తుంది? విసిరి పడేస్తుంది. వీధిలో విలువలు లేకుండా చేస్తుంది. సమాజంలో అవమానాన్ని పరుస్తుంది. సమాజంలో నీ జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా, ఉపయోగపడకుండా నిన్ను బజారు పాలు చేస్తుంది, వీధి పాలు చేస్తుంది, అలరి పాలు చేస్తుంది, హేరా పాలు చేస్తుంది. అందుకే ఒక ఆయన అన్నాడు, sin you forget it but it not forget you. పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలనుకోవచ్చు, వదిలేయాలనుకోవచ్చు, అవసరం లేదనుకోవచ్చు, కానీ పాపం మాత్రం నేను విడిచిపెట్టదు ప్రియులారా. అది నేను అమరుస్తుంది. అందుకే నాడు పాపం ఏం చేస్తుందో తెలుసా మనిషిని? పాపము పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనను అన్నాడు. పాతాళం ఎలాగుంటుంది? లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. పాతాళములోనికి వెళ్ళిన ఒక ధనవంతుడు అంటున్నాడు, ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ఈ యాతనకరమైన స్థలంలోనికి రాకుండా ఇదిగో నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారికి తెలియచేయమని చెప్తున్నాడు. ఇక్కడ కేకలు ఉన్నాయి, దప్పిక ఉన్నది, యాతన ఉన్నది, ప్రలాపం ఉంది, పళ్ళు కొనుకుతా ఉన్నాయి, కేకలు ఉన్నాయి అన్నాడు. పాతాళములు ఏమున్నాయంట? కేకలు ఉన్నాయి. కేకులు కాదు, కేకలు, ప్రలాపం, యాతన, భయంకరమైన స్థితి పాతాళములో ఉంది. ఆ పాతాళంలోనికి వెళ్లకుండా మనం తప్పించబడాలి అంటే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, పాపం పోవాలి అంటే యేసయ్య రక్తం అవసరం. పాపం పోవాలంటే రక్తం కావాలి. అందుకే నాడు పాపము పోవాలంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. పాపము పోవాలంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం? మేకల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, గొర్రెల రక్తము కాదు. పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం కావాలి కదా. ఆ రక్తం అవసరం. ఈ జంతువుల రక్తం మాటికి పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటే యేసయ్య రక్తం పాపానికి సమాప్తి, ముగింపు పలికింది. పాపాన్ని మరలా ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన మానవాళి కొరకై పరిశుద్ధమైన రక్తాన్ని కాచాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 4-5 వచనాల్లో రక్తం చిందించబడాలి అన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మనం చదివితే అక్కడ అన్నాడు, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. యేసు రక్తం ప్రతి పాపిని కడిగి పవిత్రపరుస్తుంది.
కలుస్తుందట. ప్రతి పాపిని కలుగుతుంది, ప్రతి పాపాన్ని కలుగుతుంది ఆయన రక్తం. యేసయ్య రక్తం శుద్ధి చేసేది, కడిగి పవిత్రపరిచేది, బాగు చేసేది. యేసయ్య రక్తంలో మనకు విమోచన ఉన్నది ప్రియులారా. అందుకే దావీదు అన్నాడు, ఇదిగో నేను పాపము తెచ్చుకొంటిని అన్నాడు. ఏం తెచ్చుకున్నాడట దావీదు? పాపాన్ని తెచ్చుకున్నాడు దావీదు. ఈ రాత్రి వేళ దేవుని మాట్లాడుతున్నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏమి తెచ్చుకున్నావు? నీ ఇంటిలోకి నీకు ఏమి తెచ్చుకున్నావు? ఏ పాపాన్ని తెచ్చుకున్నావు? ప్రియులారా, నువ్వు తెచ్చుకున్న పాపం ఏమైనా ఉందా? అయితే ఆ పాపాన్ని ఒడిగట్టుకున్నావేమో. దావీదు జీవితాన్ని మనం చూస్తే నేను పాపమును కట్టుకొంటిని అన్నాడు. నువ్వు తెచ్చుకున్న పాపం నీతో ఎవరైనా కట్టుకున్నావా? ఏ పాపాన్ని ఒడిగట్టుకున్నావు? ఏ దోషాన్ని కట్టుకున్నావు? ఏ భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు? అయితే రాత్రి వేళ శుభవార్త. దావీదును దేవుడు ఆశీర్వదించడానికి, దావీదు కుటుంబాన్ని దేవుడు దీవించడానికి దావీదు పలికిన మాట ఏంటంటే, ఇదిగో నా దోషమును నేను కప్పుకొనక ఏమన్నాడు? నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. కప్పుకుంటే గారు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, అడిగితే క్షమిస్తాడు, కోరుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన తోసివేయను. ఆయన నా దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రము తోసివేయను అని అన్నాడు. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, ఒప్పుకున్న వారిని ఆయన క్షమిస్తాడు. ఒప్పుకోవాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మాట్లాడే నోరుండగానే, చూచే కళ్ళుండగానే, నడిచే కాళ్ళుండగానే, దేహంలో ఆరోగ్యం ఉండగానే, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించు. ఇదిగో నేను పాపాన్ని తెచ్చుకున్నాను, ఇదిగో నా పాపాన్ని నేను కట్టుకున్నాను, ఇదిగో నీ సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకుంటాను, నా పాపాన్ని క్షమించు ప్రభువా అని యేసయ్యను అడిగితే, కోరుకుంటే, ఇష్టమైతే, అంగీకరిస్తే ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ దోషాన్ని పరిహరిస్తాడు, ఆయన నీ బతుకులను మారుస్తాడు ఆయన. అయితే ఒప్పుకున్న వారిని ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. 32వ కీర్తన 5వ వచనం రాయబడింది, నా పాపమును పరిహరించుము అని అడుగుతున్నాడు. అడిగితే ఆయన పరిహరిస్తాడు, ఆయన శుద్ధి చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఆయన పిల్లరా ఎప్పుడు ఇలాగ ఒప్పుకోవాలి? దావీదు ఒప్పుకున్నాడు. ఆయన కట్టే కాలకముందే, మట్టికి చేరకముందే దేవుని మాటలు అంగీకరించాడు. ప్రియులారా, అబ్రహాం అంటాడు కదా, ఇదిగో ఏమన్నాడు అబ్రహాం? నేను మట్టిని అని అన్నాడు. నేను మట్టిని. ఆది కాలంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో, నీవు మన్ను గనక మన్ను అయిపోను అన్నాడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన వాళ్ళరా, నీవు మంటికి చేరకముందే మహిమ కలిగిన దేవుడు, కరుణగల దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుని మాటలకు నీవు మెడ వంచితే నీవు ధన్యుడవు. భక్తుడు అన్నాడు, నీవు మన్ను అన్నాడు. దావీదు అన్నాడు, నేను ఓటికుండవాడను అన్నాడు. ఓటికుండ ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడు మొగుతుందో తెలీదు, ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. అయితే మన జీవితం కూడా ఎప్పుడైనా పగిలిపోవచ్చు, ఎప్పుడైనా మట్టిలో కలవచ్చు. మట్టిలో కలవకముందే, నీ ఓటికుండ పగలకముందే ప్రభు దగ్గరికి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. భక్తుడు అన్నాడు, దావీదు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, మానవుడు గడ్డి వంటి వాడు అన్నాడు. మానవుడు ఎలాంటి వాడట? గడ్డి. ఆయన సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు అన్నాడు. గడ్డి ఎందును దాని పువ్వు రాలును, దేవుని వాక్యం నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోతుంది. ఎప్పుడు ఎండిపోతామో? ఇప్పుడు పచ్చపచ్చగా కనిపించవచ్చు, ఆనందంగా సంతోషంగా కనిపించవచ్చు, ఉన్న పాటున ఎండిపోవచ్చు. ప్రియులారా, నీ జీవితం, మన జీవితాలు ఎండిపోయాలి. ఎండిపోయే గడ్డి లాంటిది మన బ్రతుకు, ఆవిరి లాంటిది మన జీవితం. అందుకే అబ్రహాం అన్నాడు, నేను ధూళిని దుమ్మును అన్నాడు. నేను ధూళిని దుమ్మును అన్నాడు. ధూళిలో ధూళి కలవకముందే, మట్టిలో మట్టి కలవకముందే, నీ ఓటికున్న పగలకముందే, నీ గడ్డి ఎండిపోకముందే ప్రభువైన దేవుని దగ్గరకు రావాలి. కీర్తనకారుడు అన్నాడు, ఒట్టి ఊపిరి వంటి వాడు అని అన్నాడు. మనది గట్టి ఊపిరి కాదు, ఒట్టి ఊపిరి. ఈరోజు ఇంట్లో, రేపు మంటలో, ఈరోజు అందరిలో, రేపు సమాధి తోటలో ఉండవచ్చేమో. ఈ రాత్రి వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? ఆయన తిరిగి మరలా పిలువబోతున్నాడు. 90వ కీర్తనలో అన్నాడు, నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచిన
అంగీకరించు. ఇదిగో నీవు రక్షకుడు, నా పాప ప్రక్షాళన కొరకు ఈ లోకానికి వచ్చావని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, కోరుకుంటే ఆయన రక్షిస్తాడు. పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం మనందరి పాప పరిహారం నిమిత్తమై కల్వరి శిలువలో 3 మేకుల మధ్యలో బలైపోయాడు ప్రభు. క్రాస్ అంటే సిలువ. సిలువలో అర్థం ఏంటంటే క్రాస్, CROSS, క్రాస్. సి అంటే కర్స్, శాపం అని అర్థం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మన నిమిత్తమై శాపగ్రాహి అయ్యాను. శాపం అయిపోయాడు మన నిమిత్తమై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన పాపము శాపము ఆయన భరించి సిలువలో శాపగ్రాహిగా మారిపోయాడు. అంటే రీప్రోచ్, అవమానం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన సిలువను సహించి అవమానమును నిర్లక్ష్యపెట్టి అనే మాట కనబడుతుంది. అవమానం. ఎంతో మందిని బాగు చేశాడు. కుంటివారు బాగయ్యారు, గుడ్డివారు బాగయ్యారు, చనిపోయిన వారు లేచారు. అలాంటిది అంత అనేక మందిని బాగు చేసిన ఆయన చూస్తూ ఉండగానే గాలి నుంచి ఉమ్మివేశాడు. చూస్తూ ఉండగా ఆయన చేతులతో ఎంతో మందిని తాకగా బాగయ్యారు. కానీ ఆయన చేతులకు మేకులు కొట్టారు. ఎంతో దూరం నడిచి అనేక మందిని బాగు చేస్తే ఆయన పాదాలకు మేకులు పెట్టారు. పక్కన బల్ల పోటు పొడిచారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. దేహమంతా గాయాలు, శ్రమలు అనుభవించాడు. కారణం నీ పాపములకు ఆయన శరీరం మీద శిక్షను అనుభవించాడు. ఓ అంటే ఆర్డిల్ మహాశ్రమ. విలాప వాక్యములు 1వ అధ్యాయం 13 నుంచి 21 వచనాల వరకు చదివితే, నేను పొందిన శ్రమ వంటి శ్రమ ఈ భూమి మీద ఎవరైనా అనుభవించలేమో, నిదానించు చూడుడి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడిన ప్రవచనం. నేను పొందిన శ్రమ, నేను పొందిన గాయాలు, నేను పొందిన ఆ వేదన ఈ భూమి మీద ఎవరైనా నీ కోసం అనుభవించారా? ఎవరైనా నేను ప్రేమించేవారు ఉన్నారా? ఎవరు లేరు ప్రియులారా. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మానవాళి కొరకై మన పాపాన్ని భరించగలిగిన వాడు ఎవరు లేరు. ఆయనే మనందరి శిక్షను అనుభవించినాడు. క్రాస్ లో ఎస్ అంటే సీక్, వెదకుట. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దాన్ని, పాడైపోయిన దాన్ని, పతనమైన దాన్ని, అవమానంతో, అల్లరి చేత, అనారోగ్యము చేత, పాపము దాసత్వములో ఎండిపోయి, పండిపోయి, నిండిపోయి, జీవితం అంతా పాడైపోయి, పతనమైపోయిన మానవుని కోసమై వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చివరి ఎస్ అంటే సెంటెన్స్ టు పనిష్, సమాధానార్థమైన శిక్ష. మనందరికీ మన జీవితాలకు శాంతిని, సమాధానమును, సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నీకు ప్రాణం పోయడానికి, జీవం ఇవ్వడానికి. అందుకే ఆయన నీకు జీవితాన్ని ఇచ్చినాడు ప్రియులారా. మనం వచ్చింది ఈ లోకంలోకి ఎందుకు? సంపాదించడానికా? ఆయుష్ను అనుభవిస్తూ ఇష్టానుసారంగా బతకడానికా? కాదు ప్రియులారా. మనం వచ్చింది ఈ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం సంపాదన కోసము కాదు ప్రియులారా. మన జీవితంలో, కుటుంబంలో శాంతి సమాధానం లేక జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచు, నిత్యము నీ యందు ఆనందించడానికి నాకు సహాయం చేయము అన్నాడు. సమూయేలు 1వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు అంటున్నటువంటి మాట. 7వ అధ్యాయం, సమూయేలు 1వ గ్రంథం 7వ అధ్యాయం. ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 7వ అధ్యాయం 28వ వచనం. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అన్నాడు. 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అన్నాడు. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు నిత్యం ఉండాలి అంటే దేవుని సన్నిధి మన కుటుంబాలను ఆశీర్వదించేది. దేవుని సన్నిధి మన బ్రతుకులను మార్చేది. దేవుని సన్నిధిలో మనము ఆనందిస్తాం, దీవించబడతాం. అందుకే భక్తుడు అన్నాడు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అన్నాడు. ఆయన సన్నిధి అంటే నిధి. మనకు కావలసిన నిధులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. మనకు కావలసిన ఆశీర్వాదములు,
మనకు కావలసినవన్నీ కూడా దేవుని సన్నిధిలోనే ప్రభు మన కొరకు సమకూర్చాడు. ఈ రాత్రి వేళ దేవుని మాట్లాడిపిస్తున్న ప్రియమైన వాళ్ళారా, దావీదు జీవితంలో అధికారం ఉన్న, రాజ్యం ఉన్న, పనివారు ఉన్న దేవుని సన్నిధిలోనే తనకు అవసరమైన ఆశీర్వాదాల నిధి ఉన్నదని దావీదు గ్రహించినాడు. కనుక దావీదు 3 మాటలు పలికాడు. నేను పాపము తెచ్చుకొంటిని అన్నాడు. రెండవది పాపము ఒప్పుకొంటిని, పాపము కట్టుకొంటిని అన్నాడు. మూడవది కట్టుకున్న పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే దావీదు జీవితం ఆశీర్వదించబడింది, దీవించబడింది. నిత్యము దేవుని సన్నిధిలో తన కుటుంబం ఉన్నది. సింహాసనం మీద దావీదు కుటుంబం నిత్యం ఉండడానికి కారణం ఏంటంటే, అంత మేలు పొందడానికి, అంత దీవెన పొందడానికి కారణం ఏంటంటే తన జీవితంలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావా, కప్పుకుంటావా? దేవుని సన్నిధిలో నీ పాపాన్ని విడిచిపెడతావా, అలాగే పట్టుకొని వెళ్ళిపోతావా? నిర్ణయము నేడే. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక ఊరిలో 2 కుక్కలు పోట్లాడుకొని మొరుక్కుంటూ వెళ్ళి బావిలో పడిపోయాయట. మొరుక్కుంటూ వెళ్ళి బావిలో పడిపోతే దారిలో వెళ్తున్న ఒక రాజు, ఒక యజమానుడు దారిలో వెళ్తూ బావిలో కుక్కలు పడిపోయాయి అని చూసి వేదన వచ్చింది. పరిగెత్తుకుంటూ ఒక నిచ్చెన తీసుకొని వచ్చి బావిలో వేశాడట. బావిలో వేసి చూసి కుక్కలను పిలుస్తున్నాడట. కుక్క టామీ కమ్ అని పిలుస్తా ఉంటే బౌ అని మరుగుతా ఉందట. మొరిగి మొత్తానికి కుక్క రావే, చచ్చిపోతావు, బయటికి రా, నిచ్చెన పట్టుకుని రా అని పిలుస్తా ఉంటే మొత్తానికి కుక్క మొరిగి ఒక కుక్క బయటకు వచ్చిందట. రెండో కుక్క దాన్ని కూడా పిలుస్తున్నాడు. అయ్యే కుక్క టామీ కమ్ అని పిలుస్తా ఉన్నాడు. అది కుక్క వచ్చింది. మొదటి కుక్క బయటకు వచ్చింది మొరుక్కుంటూ. ఈ కుక్క చూసింది. ఈ కుక్కను కూడా పిలుస్తున్నాడు, బ్రతులాడుతున్నాడు. కానీ నిచ్చెన చుట్టూ తిరుగుతుందట. బౌ అని మరుగుతుంది, బౌ అని మరుగుతూ నిచ్చెన చుట్టూరు తిరుగుతూ నిచ్చెనను పట్టుకోలేక అదే బావిలో పడి చచ్చిపోయిందట. ఈ రాత్రి ఒక ప్రశ్న ఏంటంటే, కుక్క ఎందుకు చచ్చిపోయింది? నిచ్చెన లేక చచ్చిపోయిందా? నిచ్చెనను పట్టుకొని బయటికి రాలేక చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోయింది? నిచ్చెన దగ్గరకు రాలేక చచ్చిపోయింది. ఇంకొక మాట అడుగుతాను, నిచ్చెన లేక చచ్చిపోయిందా? నిచ్చెన దగ్గరకు రాక చచ్చిపోయిందా? అంటే నిచ్చెన దగ్గరకు రాక చచ్చిపోయింది. నిచ్చెన దగ్గరకు రమ్మని పిలిచేవాడు లేక చచ్చిపోయిందా? పిలిచేవాడి మాటను నిర్లక్ష్యం చేసి చచ్చిపోయిందా? నిర్లక్ష్యం చేసి చచ్చిపోయింది. ఇది రాత్రి ప్రశ్న ఏంటంటే, రక్షకుడు లేక కాదు, రక్షకుని మాటలు విని రక్షకుడి దగ్గరకు రాలేకపోతే నీ చావుకు నీవే కారణం, నీ ఆత్మకు నీవే కారణం. పాతాళానికి వెళ్తావు, నిత్య నరకాగ్నికి వెళ్తావు, అయితే యుగయుగాలు ఆరని అగ్నిగుండానికి వెళ్తావు. ఆ తీర్పును తప్పించుకోవాలంటే నిర్ణయము నీదే. అంగీకరిస్తేనే, కోరుకుంటే, ఇష్టపడితేనే ఆయన నిన్ను అంగీకరిస్తాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు, నిన్ను ఆయన బిడ్డగా, కుమారునిగా చేసుకుంటాడు. ప్రభు ఈ కొద్ది తలపుడు దీవించును గాక. మోకరించండి, తల వచ్చి కళ్ళు వస్తున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడితే ఈ రాత్రి వేళ నువ్వున్న స్థలం ఏదైనా, నువ్వున్న స్థితి ఏదైనా, నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ శాపములో ఉన్నా, నీ జీవితం ఏదైనా, ఈ రాత్రి వేళ యేసు ప్రభువా నేను పాపిని, ఆ పాపాన్ని క్షమించు ప్రభువా, ఇదిగో నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటానని నువ్వు కోరుకుంటే, ఇష్టపడితే ఆయన నిన్ను రక్షిస్తాడు, విమోచిస్తాడు. ప్రియులారా, నీ జీవితం విలువైనది, నీ బ్రతుకు విలువైనది, నీ యవ్వనం విలువైనది, నీ కుటుంబం విలువైనది. అది నువ్వు గ్రహిస్తే నీవు ధన్యుడవు. ప్రియులారా, ఇదిగో విలువైన నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పాపం విలువ లేకుండా చేస్తుంది, పాపం అలరిపాలు చేస్తుంది, పాపం అవమానాన్ని తీసుకొని వస్తుంది. అయితే విలువను కోల్పోయిన స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. నీ జీవితం విలువైనది, నరులారని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు.
జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడితే, కోరుకుంటే, అడిగితే దయచేసి వాయిదాలు వేయొద్దు. ఈ దినం దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వెనుకంజ వేయవద్దు. రేపేమి సంభవించినో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది అన్నాడు. నీ బొందిలో ఊపిరుండగానే మట్టిలో మట్టిగా నీవు చేరకముందే, నీ ఓటి కొండ పగలకముందే, గడ్డి లాంటి నీ జీవితం కాలిపోకముందే, దుమ్ము ధూళిలో నీవు కలవకముందే, నీ ఊపిరి నీలో నుంచి వెళ్ళిపోకముందే, నీ పాడె మోయకముందే, నీ బొందిలో ఊపిరి ఉండగానే ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, బావిలో మురిగి మురిగి నిచ్చెన దగ్గరకు రాక, నిచ్చెన వేసిన మాట వెనుక చచ్చిపోయిన కుక్క వలె, ఒకవేళ రక్షకుడి దగ్గరకు రాక, రక్షకుడు పిలుస్తూ ఉండగా వాయిదాలు వేసి వెళ్ళిపోతావా? నాకు కాదులని నిర్లక్ష్యం చేస్తావా? ఇప్పుడెందుకు లేని వాయిదా వేస్తావా? అయితే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సమయము నీకే ఇచ్చాడు. ఈ దినం నీవు కోరుకుంటే, ఇష్టపడితే, అంగీకరిస్తే ఆయన రక్షిస్తాడు. నేడే సమయం, నేడే దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. లేకపోతే దూరంగా ఉన్న వారు ఎవరైనా ఈ మాటలు ఆలకించి మీరు ఇష్టపడినట్లయితే మీరు దయచేసి మీరున్న స్థలంలోనే మీ హస్తాన్ని ఒకసారి పైకెత్తి, లేకపోతే హృదయంలో నిశ్చయం చేసుకుని, తీర్మానం చేసుకుని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నీవు రక్షకుడవు, ఇదిగో నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే నీ పాపాన్ని క్షమిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. దేవుడి కొద్ది తలంపులు దీవించును గాక.